సంవత్సరాలుగా ఇక్కడ ఒక దురపాలన నడుస్తుంటే అటు దురపాలను కూలగొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ మీరు నడం కట్టుకొని యశస్విని రెడ్డి గారికి ఝాన్సీ రెడ్డి గారికి తోడుగా ఉండి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చి రాష్ట్ర చరిత్రలోనే పాలకుర్తి యొక్క ఔన్నత్యాన్ని పెంచిన కార్యకర్తలందరికీ నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా నేను. చరిత్ర ఏంటంటే ఒక పురుషుని యొక్క విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నారు అనుకుంటారు చాలామంది. ఒక స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఉన్నాడని అనుకుంటారు చరిత్రలో. కానీ ఒక స్త్రీ విజయం వెనుక ఇంకో స్త్రీ కూడా ఉండొచ్చు అని నిరూపించింది ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడికి ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు ప్రియాంక గాంధీ గారి యొక్క స్పీచ్ని, ఉపన్యాసాన్ని నేను తెలుగులో అనువదించిన. ఇక్కడ నేను ప్రియాంక గాంధీ గారిని చాలా దగ్గరగా యశస్విని రెడ్డి గారి యొక్క, ఝాన్సీ రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని, ప్రేమను వాళ్ళు ఎన్నోసార్లుగా పలకరించింది స్టేజ్ మీద. వీళ్ళిద్దరూ తల్లి కూతురులా, అత్త కోడళ్ళ అని కూడా వాళ్ళు అడిగారు. అంటే వారి ప్రేమ, వారి ఔన్నత్యం, వాళ్ళ సాన్నిధ్యం అంత గొప్పది. ఇది అంతా ఒక తీరైతే ఈరోజు నిజంగా నిన్న నాగరాజ్ అన్న గారును రామచంద్ర డాక్టర్ గారు మేమందరం హైదరాబాద్లో ఉండేటోళ్ళం. రాత్రి హైదరాబాద్లో ఉండం. ఈ ప్రోగ్రాం గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు రామచంద్ర డాక్టర్ గారు, అదేవిధంగా నాగరాజ్ అన్న గారు నాతో అన్న మాట ఏంటంటే, రాజకీయాలంటే దోచుకోవడం, దాచుకోవడం అని పబ్లిక్లో ఒక అపోహ ఉన్నది. కానీ ఎన్ని లక్షలు, కోట్లు, విలాసవంత జీవితం ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలి నా ప్రజలకు ఏమని చేయాలని ఒక స్త్రీ ఔన్నత్యంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన మనం నిలబడాలి. ఎంత దూరమైనా మనం వెళ్ళి వాళ్ళతో నిలబడి ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలని రామచంద్ర డాక్టర్ గారైనా, మురళీ గారు నాయకురైనా, మన నాగరాజ్ అన్న గారైనా, కోమటిరెడ్డి గారైనా చాలా దూరం నుంచి వాళ్ళందరూ వచ్చినందుకు నిజంగా, స్వర్ణ మేడం గారు మా అధ్యక్షురాలు గారైనా వచ్చినందుకు నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రగతి పదం పాలకుర్తి నియోజకవర్గానికి మాత్రమే కాకుండా దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా అనేక మందిని నైపుణ్యులుగా చేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉండి చరిత్రలో మీ సేవాభావం ఎప్పుడు నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.